మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శ్రీరామ్ రెడ్డి గారు, అన్న సలార వెరైటీ ఎలా ఉంది, ఎవ్వరూ సరిగ్గా చెప్పట్లేదు. అన్నని గతంలోనే చెప్పడం జరిగింది. నాకు వ్యవసాయం పని పెద్దగా తెలియదని. సలార విత్తనం వాడిన వాళ్ళు ఎవరైనా ఒకటి కామెంట్ పెట్టాల్సిందే. దయచేసి కామెంట్ చేయండి అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, శ్రీ మంజునాథ్ గారు, మనోళ్ళకి మనం మన కుటుంబం అనుకుంటున్నారు. మొగతనం అండ్ ధైర్యం తక్కువ, కానీ మన కల్చర్, మన పూర్వీకుల బ్రిలియన్స్ మోర్ అడ్వాన్స్డ్ దెన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండ్ థామస్ ఆల్వా ఎడిసన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరియు థామస్ ఆల్వా ఎడిసన్ కంటే కూడా మన వాళ్ళ యొక్క పూర్వీకుల యొక్క పరిజ్ఞానం గొప్పదని అని పెట్టారు. అన్న, చాలా గొప్ప చరిత్ర మన హిందుస్థాన్ది, ఈ హిందూ దేశానిది. సుశ్రుత సంహిత ఆయుర్వేద డాక్టర్ అయినా ఆ రోజు క్రీస్తు పూర్వమే ఆయన సర్జరీలు చేశాడు. అందులో కూడా ప్లాస్టిక్ సర్జరీలు. ఇక ధన్వంతరి ఆయుర్వేద గురించి మీకు చెప్పాల్సిన పనే లేదు. బుద్ధుడు పుట్టిన నేల ఇది. చాలా గొప్ప చరిత్ర మనది. మన పురాణాల్లో ఎప్పుడో రాశారు పుష్పక విమానం అనే విమానాల గురించి. అన్నీ గ్రహాల సంఖ్య తెలియనప్పుడే మన జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల ప్రస్తావన ఉంది. మన దేవాలయ నవగ్రహాల పూజా విధానం ఉంది. చాలా గొప్పది. ఇవాళ ప్రపంచం శాస్త్రీయ సాంకేతిక రంగాలలో ఎంత ముందున్నా కూడా దానికి మూలం, దానికి పునాది, దానికి ఆధారం మన భారతదేశం యొక్క చరిత్ర, ఋషులు మునుల గొప్పతనం. అన్న, టోటల్గా యూట్యూబ్ సైలెంట్ అయిపోతే ఫార్మర్స్ బాగుంటారు. నో యూజ్ ఫర్ ఫార్మర్స్ ఫ్రమ్ యూట్యూబ్. నన్ను కూడా కలిసి చెప్పిన బాబురెడ్డి గారు, వాళ్ళు సైలెంట్ అవ్వాల్సిన పని లేదన్నా. మీరు సైలెంట్ అయితే చాలు. వేలు ఎత్తి అన్సబ్స్క్రైబ్ లేదా ఛానళ్ళు అన్ఫాలో కొట్టేస్తే ఏదీ లేదు గొడవ. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, శ్రీరామ గారు చాలా రోజుల తర్వాత కామెంట్ పెట్టారు. త్రూ దిస్ ఛానల్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ సారీ టు మై లవ్లీ బ్రదర్ హరినాథ్ రెడ్డి. అట్లీస్ట్ హీ ఈజ్ కలెక్టింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ స్టేట్ ఫార్మర్స్. హరినాథ్ రెడ్డికి నేను క్షమాపణ చెబుతున్నాను. హరినాథ్ రెడ్డి కనీసం కొన్ని రాష్ట్రాల సమాచారమైన సేకరించి చెబుతున్నాడు. మరొక యూట్యూబ్ గురించి ఆయన ప్రస్తావించారు. అది పొగడదు కాబట్టి చదివాను. ఇది ఐఎమ్ వెరీ సారీ. ఇక శ్రీరామ్ గారు, అన్న ఇదేంటి నీ ఛానల్ వ్యూస్ రావట్లేదా? సయ్యద్ అన్న ఛానల్లో కామెంట్ చేశావు. శ్రీరామ్ రెడ్డి గారు, నేను ఎప్పుడు ఇతరత్ర ఛానల్ పెద్దగా చూడను, నాకు సమయం ఉండదు. కానీ శ్రీరామ గారి ఛానల్లో హరినాథ్ రెడ్డి గొడవైందని చాలామంది నాకు చెప్పారు. మరి ఆయనే వాళ్ళ హరినాథ్ రెడ్డికి సరెత్తున హరి. ఈ కామెంట్ కోసమే. ఓపెన్ ఛాలెంజ్ 1 acre 1 crore. 1 acre 1 crore. బెట్టింగ్ June 1st 15 kg బాక్స్ 500 అండ్ అబోవ్ బిగ్ బాక్స్ 1000 రూపీస్. శ్రీ మంజునాథ్ గారి కామెంట్కి రిప్లై ఇచ్చారు సుబ్రహ్మణ్యం మెసెసింగ్ గారు. నువ్వు గమ్మునుండు బ్రో, ఇంకో 10 ఎకరాలు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే జూన్, జూలై, ఆగస్టులో వస్తాయన్నా. ఆయన చెప్పింది June 1వ తారీఖు ఓపెన్ ఛాలెంజ్ అన్నారు. చూద్దాం. ఏదేమైనా మంచి విషయమే, దేవుడు కరుణించాలి. ఇక ఎస్ బాబు గారు, అన్న రాయకోట రేట్స్, దానికి ముందుగా రిప్లై ఇచ్చారు 150 నుంచి 200 రూపాయలు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, జై సయ్యదన్న గారు, జై సుఖ, థ్యాంక్ యూ అన్న. ఇక పవన్ గారు, ఎస్ టుడే మై లాట్ వాజ్ సోల్డ్ ఫార్ 150 ఆఫ్ కలర్ సెకండ్ కటింగ్. ఎస్టర్డే ఇట్ వాజ్ 115 రూపీస్. బెటర్ టు హార్వెస్ట్ ఆన్ ఎవరీ alternate day. Farmers are holding the crop, expecting for rise in price, but no hopes at least for 2 weeks from now, and bringing the full ribbon red or unquality tomatoes. ఈ రోజు నా టమాటా 150 రూపాయలు వెళ్ళాయి, 110 రూపాయలు వెళ్ళింది. ఇలా జరిగితే అటు ఇటుగా పెట్టుబడులు కాస్త వస్తాయి. అయితే చాలామంది అన్నదాతలు ధర పెరుగుతుందని చెప్పి టమాటాల తోటల్లో కాయలు అలాగే వదిలేశారు. కానీ ఈ 2 వారాల్లో ధర పెరిగే అవకాశం లేదు. రెడ్ కలర్ అనుకోండి ఉంటే మాత్రం ధరలు వెళ్ళవు అని ఆయన కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, మే 1st ప్లాంటేషన్ రేట్ 500 నుంచి 1000 రూపాయలు కన్ఫర్మా అన్న గంగరాజు గారు. ఎలా చెప్పగలమన్నా? మే అంటే మే, జూన్, జూలై చివరి మీ టమాటాలు వస్తాయి. అప్పుడు ఎలా ఉంటుంది ఏమో. బట్ తదాస్తు, దేవతలు దీవించాలి, దేవుడు కరుణించాలి. ఇక పొంగులూరు బామర్ది రమేష్, బావా నిన్ననే నేను చింతామణి వరకు వెళ్ళాను. అక్కడ అంతా రెండో పురి కడుతున్నారు. మొత్తం ముడత
వైరస్ నిజం వాస్తవం కనుక్కోండి కావాలంటే. మీరు వెళ్ళిన వారు చూసిన వారు ఒక ఫోటోలో ఒక వీడియోని పెట్టి ఉంటే బాగుండేది రమేష్ గారు. కాళహస్తీశ్వరుడి ఘనత దిగాను, తిరుపతి వెంకన్న ప్రభ వెలిగిపోయిను అనేలా అని బ్రహ్మంగారు అన్నట్లు చింతామణి ప్రభ తగ్గింది, కోలార ప్రభ వెలిగిపోతుంది ప్రస్తుతం. ఇక రమేష్ గారు మరో కామెంటు, నిజమే బావా, ఈరోజు నా కాయలు 70 రూపీస్ ద్వారా అండ్ సైజు ఉన్నాయి కాబట్టి. నాది పొంగునూరు మార్కెట్ ఎస్ఎంఎస్ మండీలో కలర్ కాయలు కొనలేదు, నేను అదే చెబుతున్నాను. ద్వారకాయలు కలకత్తాకి పోతున్నాయి. నెక్స్ట్ మంత్ 15 తర్వాత రేట్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. స్మాల్ బాక్స్ 200 పోతే చాలు, 350 పోతే చాలు. జూలైలో 300, జూన్లో 200 మరియు మే 10 రేట్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. స్మాల్ బాక్స్ 200 పోతే చాలు, జూలైలో 300 రూపాయలు పోతే చాలు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే సాయి కుమార్ నాయుడు గారు, మాది మంచనల్లి, చిక్బల్లాపూర్ తాలూకా, కర్ణాటక. ఏప్రిల్ 20 ప్లాంటేషన్ చేశాం. జూన్ ఎండింగ్కి హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది, పంట కోత. అప్పటికి మార్కెట్ ఏమైనా రైజ్ అవుతుందా? ఎప్పటికీ? జూన్ ఎండింగ్కి ఏముతుంది ఉంటాయన్నా, ధరలు కూడా చూద్దాం. బట్ టమాటా ధరలు అనేది ఎల్లకాలం ఇలాగ ఉండదన్నా, పెరుగుతాయి. బట్ ఈ 2025 సంవత్సరం ఒక విచిత్రమైన సంవత్సరం టమాటాలకి. చూడాలి ఏమేం జరుగుతుందో. ముందు నుయ్యి వెనుక గుయ్యి. మంచి సంతోషమైన వార్త చెప్పు బ్రో తెలుగు టెక్ గారు మే చివరిలో. యు ఆర్ ఎ గ్రేట్ పర్సన్ ఇన్ ఎంజాయ్మెంట్. నాగేష్ గారు, ఎంజాయ్ ఉండాలన్నా, మనిషి అన్నతన సమస్యలు ఉంటాయి. నవ్వడం ఒక యోగం, నవ్వించడం భోగం, నవ్వకపోవడం రోగం. ఇప్పుడు చాలామంది ఈ దైనందిన జీవితంలో బిజీ, నవ్వడం మానేసి లాఫింగ్ క్లబ్లు పెట్టుకున్నారు. మన శంకర్ దాయి సినిమా మీరందరూ చూసే ఉంటారు. అది వాస్తవం. పార్కుల్లో వెళ్ళి కృత్రిమ నవ్వితే కండరాలతో ఉత్తేజమవుతాయన్న. మనిషి అయిన తర్వాత సమస్యలు ఉంటాయి. సమస్యలే లేని మనిషి మానవ జీవితం ఉండదు. ఎవరి సమస్యలు శీత కష్టాలు శీతవి, పీత కష్టాలు పీతవి. బట్ సంతోషం సగం బలం అన్నారు పెద్దవాళ్ళు. ఏమైనా మీ కామెంట్ నాకు నచ్చింది. రాజశేఖర్ గారు, ఫార్మర్స్ బాగుంటాలంటే మీలాంటి యూట్యూబర్ ఛానల్స్ క్లోజ్ చేయాలి. ఉరి మంగళ మీద పడిందని ఈయన నా మీద పడుతున్నాడు. ఓకే, నేను పెట్టిన మెసేజ్కి ఒక్కడు నన్ను బ్లాక్ చేశాడు, వాడు శ్రీరామ్. సో ఓకే, బట్ నేనైతే బ్లాక్ చేయను. పద్ధతిగా కామెంట్లో ఉంటే ఓకే. మండబూతులు అమనబూతులు లేకుండా ఇలాంటి కామెంట్లు పెడితే ఎప్పటికీ నేను బ్లాక్ చేయను. దట్ ఈస్ ఫార్మర్స్ పవర్. హీఈస్ ఫేక్ పర్సన్, సో దట్స్ వై హీఈస్ బ్లాక్డ్ మీ ఇన్ ద యూట్యూబ్ ఛానల్. ఐ విల్ టెల్ వన్ థింగ్ టు ఆల్ యూట్యూబర్స్, కష్టపడి సంపాదించాలి అండ్ దాన్ని ఎంజాయ్ చేయాలి. నవ్ డేస్ ఆల్ యూట్యూబర్స్ ఇన్ ద షార్ట్ టైమ్ దే విల్ ఎక్స్పెక్ట్ మోర్ ప్రాఫిట్. ప్లీజ్ డోంట్ డూ దాట్. రాజశేఖర్ గారు, వీడియోలు అప్లోడ్ చేయడం అంటే మాట కాదు. మీరు కామెంట్ పెట్టారు, మీలాంటి వాళ్ళు చాలామంది కామెంట్లు పెట్టారు. అవన్నీ చదవడానికి నాకు 15 నిమిషాలు పడుతుంది. రాత్రి ఎంత సమయం ఉన్నా కూడా దీనికి కేటాయించి మరీ చేసి నా కార్యకలాపాలు తర్వాత చూసుకుంటున్నాను. మరి మీరేమో కష్టపడి సంపాదించి ఇది కూడా అలాంటి కష్టమే అన్నా. ఫేక్ వార్తలు చెప్తే నన్ను నిలదీయి నెగ్గదీయి, నా వల్ల ఏమైనా చెడిపోతే నన్ను అడుగు. నీకు ఇది ఉంది. నేను భవిష్యత్ వార్తలు చెప్పను, ప్లాంటేషన్ వివరాలు చెప్పను, కేవలం ధరలు మాత్రం చెప్తాను. మీలాంటి వాళ్ళ మెసేజ్లన్నింటినీ క్రోడీకరించి మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమాలు అందరూ చదివి వినిపిస్తాను. అంతే నేను చేసేది. నేనైనా నువ్వైనా ఎవరైనా కానీ కష్టపడే సంపాదించాలన్నా యూట్యూబ్ వీడియోలు పెట్టడం అంత ఈజీ కాదు. దానికి కూడా సమయం కేటాయించాలి. ఓకే, మీకు నాకు సలహా నచ్చకపోతే కొట్టడం అన్స్క్రైబ్ ఎవరొద్దన్నారు. రవిరెడ్డి గారు, నెహ్రూ ఈజ్ నాట్ ఎలక్టెడ్, హీ ఈజ్ సెలెక్టెడ్ బై గాంధీ, బట్ పటేల్ గారు ఎలక్టెడ్ బై పీపుల్. ఒక విషయం మీద చెప్పుకోవాలి. నేను మహాత్మా గాంధీ గారు చనిపోయినప్పుడు హోంమంత్రి ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి. గాంధీ గారి హత్యకు కొన్ని నిమిషాల ముందు ఆయనతో మాట్లాడి వెళ్ళారు. బహుశా అక్కడే ఉన్నారేమో. ఆయన వైఫల్యం వల్లే, ఆయన సరైన రక్షణ కల్పించకపోవడం వల్లే గాంధీ గారు చనిపోయారని చాలా విమర్శలు వచ్చాయి అప్పట్లో. దాంతోనే ఆయన మనోవేదనకు గురయ్యారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. నెహ్రూ
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎవరు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఓటింగ్ పెడితే నెహ్రూకి అనుకూలంగా ఓట్లు వచ్చాయి. తర్వాత నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ వర్సెస్ మొరార్జీ దేశాయ్. అప్పుడు కామరాజ్ నాడర్, ఎస్ నిజలింగప్ప సిండికేట్ అంటారు. నలుగురు రిలే సంజయ్ గారు వీళ్ళందరూ కలిసి ఇందిరాగాంధీ గారికి మద్దతు ఇచ్చారు. అందుకే మొరార్జీ దేశాయ్ గారు అప్పుడు ప్రధానమంత్రి కాలేకపోయారు. ఇవన్నీ చరిత్ర అన్న. మీరు ఎప్పుడో జరిగింది ఎత్తుకుని అలా జరిగి ఉంటే బాగుండేది, ఇలా జరిగి ఉంటే బాగుంటుంది, దాన్ని ఎవరు ఏం చేయలేం, భగవంతుడి లీల అంతే. బట్ ఐరన్ లేడీ ఇందిరాగాంధీ అయితే ఐరన్ మ్యాన్ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్. రాజశేఖర్ గారి కామెంట్కు శ్రీరామ గారు రిప్లై ఇచ్చారు. వాటి చదవమని ఆయన నన్ను రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను చదువుతున్నాను. దిస్ ఈజ్ మై లాస్ట్ కామెంట్ ఆన్ సయేష్ షాదాద్ ఛానల్. ఐ డోంట్ కీప్ ఎనీ కామెంట్స్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. ఐ అప్లోడ్ వీడియో జస్ట్ ఫర్ ఫైట్ అగైనెస్ట్ పెయిడ్ సర్వీస్ ఛానల్స్. ఇన్ ఫ్యూచర్ ఐ డోంట్ సే ఎనీథింగ్ అబౌట్ దెమ్ ఆల్సో. గాడ్ ఈస్ దేర్ టు పనిష్ ఎవ్రీ వన్ హూ యామ్ ఐ. I kept my channel in private mode. Speak before after knowing something about someone. నేను ఛానల్ మూసేస్తున్నాను, ప్రైవేట్లో వేశాను. సయ్యద్ షాదాద్ నా ఛానల్లో కూడా ఇదే చివరి కామెంటు. నేను పెయిడ్ ఆర్టిస్ట్ పోరాడాను. నేనెవరు వారి పైన పోరాటానికి శిక్షించడానికి భగవంతుడు ఉన్నాడు. ఇదే నా చివరి కామెంట్ అని శ్రీరామ గారు కామెంట్ పెట్టారు. ఇంకా ఆయన ఉన్నాయి చదవమని చెప్పారంటే మళ్ళీ చదివి మీకు వినిపిస్తున్నాను. ఐ డోంట్ వాంట్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో. మై ఛానల్ విల్ నాట్ అపీర్ ఇన్ ఫ్యూచర్ ఫర్ ఎనీవన్. ఓకే, ఇకపై నా ఛానల్ నేను నడపదలుచుకోలేదు, నా ఛానల్ నుంచి వీడియోలు రావు అని కామెంట్ పెట్టారు. మళ్ళీ రవిరెడ్డి గారికి రిప్లై ఇచ్చారు. శ్రీరామ గారు మీరు చేస్తుంది కరెక్ట్, వీడియో పెట్టండి, వి సపోర్ట్ యూ ఆల్వేస్. దానికి మళ్ళీ శ్రీరామ గారు సయేష్ షాదాద్ అన్న, దిస్ ఈజ్ మై హంబల్ రిక్వెస్ట్ టు యూ రీడ్ ఆల్ దిస్ కామెంట్. చదువుతున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కామెంట్ ఎనీవేర్.